నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్లో ఈ నెల 24, 25 తేదీల్లో బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవం కార్యక్రమాలు ఉన్నాయనేది బొడ్రాయి నిర్వహణ కమిటీ ద్వారా మనకు తెలియవచ్చింది. అయితే ఈ బొడ్రాయి 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి అయ్యగారి దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. ఇప్పుడు నమస్కారం అయ్యగారు. ఈ 2 రోజుల పాటు జరిగే మహబూబాబాద్ బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో ఏ రకమైన పూజలు ఉంటాయి ఓసారి మా ప్రేక్షకులకు వివరిస్తారా? వార్షికోత్సవ కార్యక్రమంలో పోయిన సంవత్సరం ఇదే మాఘశుద్ధ పౌర్ణమి నాడు మనం ఈ బొడ్రాయిని ప్రతిష్ఠింపజేసుకున్నాం. దానికంటే 3 రోజుల ముందు నుంచి పూజలన్నీ చేసుకొని పౌర్ణమి నాడు చేసుకున్నాం. అట్లాగే నిర్విఘ్నంగా సంవత్సరం పాటు జాగ్రత్తగా ఆ పరమేశ్వరి అనుగ్రహంతో అందరం బాగున్నాం. ప్రతి సంవత్సరం ఏనాడైతే ప్రతిష్ఠ జరుపుకుంటున్నామో అదే రోజు వార్షికోత్సవం జరుపుకోవడం అనేది సంప్రదాయంగా వస్తున్నటువంటి కార్యక్రమం. ఇది దైవిక కార్యక్రమాలలో ఏ దేవుడిని ప్రతిష్ఠ చేసినా సంవత్సరం కాగానే వార్షికోత్సవం జరుపుకుంటారు. అదే పద్ధతిగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా రేపు వచ్చే 24వ తారీఖు పౌర్ణమి అయింది. ఆ పౌర్ణమి నాడు ప్రారంభం చేసుకొని ఆ ఉదయకాలంలోనే ఉదయం 10 గంటలకు ఉదయం దుర్ముహూర్తం ఉంది కాబట్టి దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకొని గోపూజ, విఘ్నేశ్వర పూజ, గోపూజ, ఆ తర్వాత స్థలశుద్ధి కార్యక్రమం చేసుకొని మంటపాలు వేసుకొని ఏదైతే దేవతలను మనం హోమం చేస్తామో ఆ దేవతలందరినీ ఆవాహన చేసి వాటికి సంబంధించినటువంటి పూజలు జరుపుకొని ఆ తర్వాత వచ్చినటువంటి మన గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరి చేత, గ్రామస్తుల చేత ఆ నిలిపినటువంటి మనం నిలుపుకున్నటువంటి గ్రామదేవతకు బొడ్రాయికి జలాభిషేకం జరగటం ఉంటుంది. ఉదయం దాదాపు 11 గంటల నుంచి పావు గంట అటు ఇట్లో 11:30 నుంచి కార్యక్రమం ఉంటుంది. మేము ఉదయమే 10 గంటల నుంచి ముందు కార్యక్రమాలు చేసుకొని 11 గంటల నుంచి జలాభిషేక కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత సాయంకాలం మధ్యలో 2 గంటలు విశ్రాంతి తీసుకుని మళ్ళీ 3 గంటల నుంచి హోమ కార్యక్రమం ఉంటుంది. ఆ హోమంలో కూడా అమ్మవారిని దుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరికీ అవసరం. రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, మన గ్రామం, మన పట్టణం బాగుండాలి, పట్టణంలో ఉండబడినటువంటి అందరూ కూడా సుసంపన్నంగా ఉండాలనేటువంటి భావంతో ఆ అమ్మవారిని వేడుకోవడానికి సంబంధించిన దుర్గాదేవి హోమం జరుగుతుంది. ఆ తర్వాత స్థాపిత ఏ దేవతలనైతే మనం పెట్టుకున్నామో దానికి సంబంధించిన హోమాలన్నీ ఉంటాయి. ఆ తర్వాత తెల్లారి ఉదయం మళ్ళీ ఆదివారం నాడు పొద్దున్నే కార్యక్రమం ప్రారంభమవుతుంది. మళ్ళీ విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలు లేకుండా ఉండటానికి కొరకే గణపతి హోమం, ఆ తర్వాత ఈశ్వరుని యొక్క రుద్రహోమం, సర్వారిష్ట శాంతికి సంబంధించినటువంటి దుర్గా హోమం, ఇవన్నీ చేసి ఉదయం 11-11:30కు పూర్ణాహుతి ఉంటుంది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ మన గ్రామస్తులు అందరూ బోనాలు సమర్పించుకొని ఆ తర్వాత వారి ఇళ్ల లోపల వారి దగ్గర ఉండబడినటువంటి దేవతల దగ్గర ఏదైనా బలి కనుక ఇవ్వదలుచుకున్నట్టయితే ఆ దగ్గర ఉండబడినటువంటి వేరే వాళ్ళు నిలుపుకున్నటువంటి దేవుల దగ్గర బలి ప్రదానం చేసుకొని ఆ తర్వాత అందరితోనే పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే అయ్యగారు, ఒక చిన్న డౌట్ పబ్లిక్లో ఏమొస్తుందంటే, ఇప్పుడు పోయిన సంవత్సరం బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి ఆడబిడ్డల్ని పిలుచుకోవటము, ఇట్లా చుట్టాలని, బంధువుల్ని, దూర ప్రాంతంలో ఉన్న వారు కూడా ఇక్కడికి వచ్చి బట్టలు పెట్టుకోవటము, పండగను చేసుకోవటం అనేది జరిగింది. అంటే వాళ్ళు మళ్ళీ ఈసారి పోయినసారి చేసుకున్న వాళ్ళు కూడా ఈసారి అట్లా చేసుకోవచ్చా, లేకపోతే పోయినసారి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోవచ్చా? అసలు ఇది ఏ రకంగా ఉంటుందని? అయితే దానికి విశేషం ఏంటంటే ఈ అమ్మవారికి సంబంధించినటువంటి గ్రామదేవతకు సంబంధించింది కాబట్టి దీంట్లో అందరూ తమకు సంబంధించినటువంటి పండుగగా భావించాలి. కాబట్టి పోయిన సంవత్సరం ప్రతిష్ఠ చేసుకున్నాం కనుక తప్పకుండా అందరినీ పిలుచుకోవాలనే భావంతో మన ఆడబిడ్డలని అయితే, దగ్గర బంధువులను అయితే, తనకు అనుకూలమైనటువంటి కావలసినటువంటి బంధువులందరినీ పిలుచుకొని మన ఇంట్లో విశేషంగా కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు అట్లా జరుపుకోవాలి. ఇది ఇప్పుడు వార్షికోత్సవం కాబట్టి అది వాళ్ళ యొక్క ఇష్టాన్ని బట్టి, వాళ్లకు మనసులో ఉండబడినటువంటి సంతోషాన్ని బట్టి జరుపుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పోయిన సంవత్సరం రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈసారి పిలిపించుకొని వాళ్ళకు కూడా
ఆ కార్యక్రమం బట్టలు పెట్టుకోవచ్చు, వాళ్ళకు పండుగ చేసుకోవచ్చు, వాళ్ళు వీరంతా సంతోషంగా ఉండి కార్యక్రమాన్ని జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే స్తోమత ఉన్న వాళ్ళు ఈ సంవత్సరం కూడా స్తోమత ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవాలి, స్తోమత లేని వాళ్ళు చేసుకోకపోతే వచ్చినటువంటి నష్టమేం లేదు. అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు పిలుచుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జలాభిషేకానికి గతంలో మనం దూర ప్రాంతం నుంచి వచ్చిన ఆడబిడ్డలను కూడా జలాభిషేకంలో చేసినాము. ఈసారి కూడా చేసుకోవచ్చా? అట్లాంటి పరిస్థితి లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళతోనే చేసుకోవచ్చు. దూరం నుంచి మళ్ళీ ఈ వార్షికోత్సవానికి అందరిని పిలుచుకోవాల్సినంత ప్రత్యేకమేం లేదు. వస్తే మంచిదేం చేసుకుంటే మంచిదే. ఇది ఈ బలిహరణ అన్నప్పుడు అయ్యగారు ఇప్పుడు అదే రోజు ఈ ఇంట్లో ఉపలమ ఉంటే అట్లా ఉంటే అక్కడ చేసుకోవచ్చా? ఇంట్లో ఉపలమ చేసుకోవచ్చు, ముత్తలమ్మ దగ్గర చేసుకోవచ్చు. ఉపలమ పండుగ కూడా ఆ రోజు పండుగ కూడా నాడు చేసుకోవచ్చు. ఈ గుమ్మడికాయలు కొత్త అదంత పెద్ద ప్రాధాన్యత ఏం లేదు. ఒకవేళ కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఏ రోజు కట్టుకోవాల్సి వస్తుంది? ఆదివారం కట్టుకోవాలి. ఆదివారం రోజు కట్టుకోవచ్చు. ఇప్పుడు పోయినసారి ఇంట్లో కొంచెం అశుభాలు జరిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ టైము వాళ్ళకు కలిసి రాక ఎంతో చేసుకోవాలనే ఉత్సాహం ఉన్నా కూడా చేసుకోలేకపోయిన వాళ్ళు కూడా చాలా మంది, పెద్ద పట్టణం కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా మరి ఈసారి వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చు. పోయినసారి పాల్గొనలేకపోయినటువంటి వాళ్ళంతా ఈసారి వార్షికోత్సవంలో పాల్గొని అమ్మవారి దయను పొందొచ్చు, ఆ కార్యక్రమంలో పండుగ చేసుకోవచ్చు. అయితే ఈ బొడ్రాయి సందర్భంగా ఓవరాల్గా మీరు ఒక సీనియర్ వేద పండితులుగా, పురోహితులుగా అపార అనుభవం ఉన్న, అంటే బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవాన్ని మీ చేతుల మీద నుంచి మీ కార్యక్రమాలతో నిర్వహించిన మీరు ఈ ప్రజలకు ఓవరాల్గా ఏమని మీరు సూచనలు లేదా సందేశం ఇస్తారు? ఏం లేదు, అమ్మవారి యొక్క దయ దుర్గాదేవి యొక్క స్వరూపం ఇది. దీంట్లో అనేక రకములుగా అనేక అంశాలుగా ఉంటుంది దుర్గాదేవి యొక్కది. అందుకని శీతలాదేవి దుర్గా ప్రతిష్ఠ చేయడం చేతి, శీతల అంటేనే చల్లదనం. మనం అందరం కూడా చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలనే భావంతో మనకు పెద్దలు ఇచ్చినటువంటి యొక్క సూచనతో, ఈ యొక్క పెద్దలతో, మా గురువు యొక్క ఆలోచనతో వాళ్ళు చేసిన పద్ధతిగానే మేము చేసినాము. మేము చేసిన చోట అందరూ కూడా బాగానే ఉన్నారు. ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ సుఖసౌఖ్యాలుగా ఉండాలి. పోయిన సంవత్సరం అనేక వేల మంది వచ్చినా ఏం కాకుండా జాగ్రత్తగా ప్రశాంతంగా నిమ్మళంగా జరిగింది. అట్లనే ప్రతి సంవత్సరం కూడా మన అందరిలో, మన ఏ గృహాలలో కూడా ఏ అనుకోనటువంటి ఉపద్రవాలు ఏం లేకుండా అందరూ శాంతిగా సుఖంగా ఉండాలని కోరుతూ అందరిని ఆశీర్వచనం చేస్తున్నాం. ఆ తల్లి దయ అందరికి కలగాలి అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. ఇదే మీ అందరికి ఇవ్వాల్సింది. మీరు అందరూ బాగుండాలని కోరుతున్నాం. దీంతోనే ఈ గ్రామదేవత ఉత్సవం చేసేది కూడా అందుకొరకే. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి దయని ఎట్లయితే మిగతా దేవతల యొక్క అనుగ్రహానికి ఆయా పండుగలు జరుపుకుంటున్నామో, ఈ గ్రామదేవత బొడ్రాయికి కూడా వార్షికోత్సవం పండుగ జరిపి ఆ దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం. చూశారు కదా, మన మహబూబాబాద్లో ఈ నెల 24, 25 తేదీలో జరిగే బొడ్రాయి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఆ పూజా కార్యక్రమాలు కానివ్వండి, ఏ విధంగా నిర్వహించుకోవాలి అనే అంశాల మీద మన బ్రహ్మశ్రీ తాటిపాముల నరసింహమూర్తి గారి అభిప్రాయాలని మీరు చూశారు. ఇంకా ఎవరికైనా ఏదైనా అనుమానం ఉన్నా అయ్యగారి సూచనలు, సలహాల మేరకు ఆ పండుగ నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.